హాయ్ ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు వినగానే అందరూ కూడా ఒక రకమైనటువంటి రాజకీయం గుర్తుకు వస్తుంది. ఒక రకమైన అన్న పదం ఎందుకు వాడారంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ద బెస్ట్ వేలో ఆలోచిస్తాడు ఆయన. అటువంటి ఆలోచనాపరుడు ఈసారి లాస్ట్ మినిట్ వరకు ఎందుకండి, బ్రహ్మాండమైన ఆలోచన మన దగ్గర ఉంది, ముందు ఇంప్లిమెంట్ చేసేద్దాం అని చెప్పేసి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించేసి ఓ స్టెప్ తీసేసుకున్నాడు. నోటిఫికేషన్ రాలా, మిగతా పార్టీలు అసలు ఏ క్యాండిడేట్లు ఎవరు ఏంటనే వీళ్ళు ఏమీ ఆలోచించడం లేదు. ఈయన మాత్రం ఈరోజు కాకపోతే రేపెచ్చిన తిరుపతి ఉప ఎన్నిక జరపాల్సిందే కదా, సో అభ్యర్థిని ముందుగానే ప్రకటిద్దాము అని చెప్పేసి అనుకున్నారు. ఆ వేళనే ప్రకటించేసి ఒక్కసారిగా మిగతా అన్ని పార్టీలకి షాక్ ఇచ్చారని చెప్పాలి. మీరు అనవచ్చు తిరుపతి ఉప ఎన్నిక ఏంటండి అని. తిరుపతికి ఎంపీగా ఉన్నటువంటి బల్లి దుర్గాప్రసాదరావు గారు అకాల మరణం చెందారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. మరి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నిలపాలి కదా. సో ఇలా అభ్యర్థులు నిలిపేటప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడతాయి. అసంతృప్తి జ్వాలలు ఎందుకు వస్తాయి? యాక్చువల్గా అదిగో పలానా వ్యక్తిని మీరు గతంలో పోటీ చేపించారు, ఆయన పోటీ చేసిన మేము సైలెంట్గా ఉన్నాము, ఇప్పుడు ఆయన లేరు కదా, మరి మాకు ఇవ్వండి అని అనేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఓడిపోయారు కదా, ఇప్పుడు ఛాన్స్ మాకు ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తామనే ఉంటారు. తర్వాత లాస్ట్ మినిట్లో మీరు టికెట్ ఇస్తే మేము ఎలా ప్రచారం చేసుకోవాలి, ముందే ఇస్తే బాగుంటుంది అనేవాళ్ళు ఉంటారు. ఓ ఎప్ప ఇలా చెప్పుకుంటే బోలెడన్ని. అందుకే గతానికి భిన్నంగా రూటు మార్చినటువంటి చంద్రబాబు ముందుగానే అభ్యర్థిని ప్రకటించేశాడు. ఆ అభ్యర్థి కూడా ఓ రకంగా స్ట్రాంగ్ అనే చెప్పాలి. తిరుపతిలో స్ట్రాంగ్గా అని వేరే నేను చెప్పలేను, బట్ స్ట్రాంగ్ అనే టర్మ్ ఎందుకు యూజ్ చేశానంటే గతంలో కేంద్ర మంత్రిగా చేస్తున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా సుపరిచితురాలు అండ్ గతంలో ఆల్రెడీ కంటెస్ట్ చేస్తున్నారు ఆమె. సో ఆమెనే మరల అభ్యర్థిగా ప్రకటిస్తే బెస్ట్గా ఉంటుంది పార్టీకి అని చెప్పేసి అనుకున్నాడు. గెలుపు అవకాశాలు కూడా చాలా ఈజీగా ఉంటాయని చెప్పేసి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అభ్యర్థిని ప్రకటించేశారు. షీఈ్ నన్ అదర్ దాన్ పనబాక లక్ష్మి. మహిళా అభ్యర్థి అవటం కూడా ఒకంత కలిసి వచ్చే అంశం. ఇక ఇప్పుడు అసలు మెయిన్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏంటి? ఏ స్ట్రాటజీలో భాగంగా పనబాక లక్ష్మి గారిని ముందుగానే ప్రకటించారు? ఎన్నికలు అసలు ఎప్పుడు ఉంటాయి? ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలు ఆల్రెడీ ప్రకటించేశాడు ఆయన. మొత్తం ఎన్ని? 25. అందులో తిరుపతి కూడా ఆల్రెడీ పార్టీ కమిటీలు ఆయన ప్రకటించి పెట్టాడు. ఇక పార్టీ కమిటీలు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ నెల రోజుల నుంచేసి ఈ టీడీపీ పార్టీ కమిటీలు ఫామ్ అయిన తర్వాత మొత్తం ప్రజలకు వెళ్తూ ఉన్నారు. ఈ వేలో అభ్యర్థి కరెక్ట్ పర్సన్ కనుక అయినట్టయితే బ్రహ్మాండంగా మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రకటించేశారు. ఇక ఇప్పుడు ఏం లాభం అది మనం మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ ఇందాక అనుకున్నాం చూసారా, అసంతృప్తులను బుజ్జగించవచ్చు. పనబాక లక్ష్మి గారు ఆల్రెడీ కంటెస్ట్ చేశారండి, ఓడిపోయారండి, మరలా ఆమె ఎందుకు అనేవాళ్ళు కానీ, ఈసారి టికెట్ మాకు ఇస్తారనుకుంటే మరలా ఆమెకి ఇచ్చారేంటి అనేవాళ్ళు కానీ, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం ఇప్పటికైనా మాకు టికెట్ ఇవ్వరా అనేవాళ్ళు కానీ, వారందరిని కూడా బుజ్జగించవచ్చు, స్తబ్దుగా ఉంచవచ్చు. ఫస్ట్ థింగ్ అది. నెంబర్ 2, నిధుల సమీకరణ. ఏ పార్టీకైనా సరే ఎలక్షన్స్లో గెలవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎన్నికల సంఘం పెట్టినటువంటి కండిషన్ మేరకు ఉంటుందంటే ఉండదు, అందరికీ తెలిసిందే. కానీ అవి లెక్కలే బయటికి రావు. సరే నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రూట్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు డబ్బు డబ్బు డబ్బు. మరి డబ్బు ఎక్కడ ఎలా వస్తుంది ఏంటనేది కీలకం. సో ఆ వేలో నిధుల సమీకరణ అన్నది కార్యకర్తల నుంచా, ఇండస్ట్రీ నుంచా, లేదంటే బయట ఎవరన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచా, ఆ వేలో ఉంటుంది. సరే అసలు ఇవేం కాదు, ఎన్నికల సంఘాన్ని గౌరవించేసి ఆ వేల నిధులు మనం సేకరిద్దాం, ఖర్చు పెడదాం అనుకున్నట్టయితే ఆ వేళ సరే బోలెడంత టైం ఉంది కదా. సో నిధుల సమీకరణ ప్రాపర్ వేలో సాగుతుంది. తర్వాత నాయకులు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ ఉండొచ్చు. ఒక లోక్సభ నియోజకవర్గం కింద ఒక 5, 6, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయా? మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో మళ్ళీ కొన్ని మండలాల, మళ్ళీ ఒక్క మండలంలో కొన్ని గ్రామాల, మళ్ళీ ఆ గ్రామాల్లో కాలనీల, లైక్ ఇలా చూసుకుంటే వార్డుల ఎన్ని ఉన్నాయి చూడండి. ఇల్లు, వీధి, కాలనీ, గ్రామం, మండలం, నియోజకవర్గం, ఆ తర్వాత లోక్సభ సెగ్మెంట్. ఇలా చూసుకుంటూ వచ్చినప్పుడు హైరార్కీ వైస్ కూడా అందరితో సమావేశం అవ్వచ్చా? కార్యకర్త దగ్గర నుంచి
ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంతకుముందు, తర్వాత ఎవరో ఒకరు, వాళ్ళతో మనం మీటింగ్లు పెట్టవచ్చు. రూట్ లెవెల్ అసలు ఎలా ఉంది అబ్బాయి ఏంటి తెలుసుకోవచ్చు. ఇదిగో పలానా చోట ఈ వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఆ వ్యతిరేకతను రూపుమాపే విధంగా స్టెప్స్ తీసుకోవచ్చు. స్టిల్ ఒక మాటలో చెప్పాలంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం అన్న వేలు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత సమావేశాలు అన్నీ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఓటర్లు. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎన్నికలే తీసుకోండి, హార్డ్లీ ఎంత ఉంది, 13 రోజులు 14 రోజులు 12 రోజులు తప్ప ఎక్కువలే. ఈ 12 రోజుల్లో నామినేషన్ వేసేది ఎప్పుడు, ప్రచారం చేసుకునేది ఎప్పుడు, ఓటర్లు కలిసేది ఎప్పుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అస్సలు టైం లేదు బాబోయే. ఉరుకులు పరుగులు. అదే తిరుపతి ఇప్పుడు లోక్సభ నియోజకవర్గం తీసుకోండి, నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, హార్డ్లీ ఒకవేళ ఉన్న ఫిబ్రవరి మార్చో జనవరి వేసుకుందాం. ఇప్పుడు నవంబర్ 10 రోజుల, డిసెంబర్ 30 రోజుల, జనవరి వేసుకోండి ఇంకో 30 రోజులు, ఈజీగా 60+10 70 రోజులు. 70 రోజులు అంటే అసలు ఏంది, ఓ రేంజ్లో టైం ఉన్నట్టు. అసలు మొన్నటిగా ఉన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే అసలు ఫస్ట్ ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యేటప్పటికి ప్రచారానికి టైం లేదు అన్న వేళనే ఆ రోజు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడిందో మనకు తెలిసిందే. ఆ అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ముందుగానే పాదయాత్ర పెడితే బ్రహ్మాండం ప్రచారం చేసేసారు. అది బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. సో ఈవేళ ఓటర్లని కలుసుకునే విషయంలో గతంలో పొందినటువంటి వైఫల్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఓవర్కమ్ చేసేయచ్చు. సో ఓటర్లని కలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రచారం. ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏ పొరపాట్లు చేసింది, ఏ తప్పులు చేసింది, వీళ్ళు గతంలో చేసినటువంటి మంచి పరిపాలన అంశాలు ఏమున్నాయి, ఇక ముందు వీళ్ళు ఒకరు గెలిస్తే అసలు ఏం చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టవచ్చు. అంటే ప్రచారం చేయవచ్చు. నన్ను గెలిపించండి, మీకు ఇదిగో నేను ఈ రకమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నా, వీటిని నెరవేర్చే బాధ్యత నాది, నాకు రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఇది, దేశంలో క్రెడిబిలిటీ ఇది. సో ఈ వేలో నేను ఈ నియోజకవర్గంలో మంచి చేస్తా, పలానా పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పనులు నేను చేసి పెడతా, పలానా చోట కట్టాల్సినవి కట్టలేదు ఎవరు కూడా అవి నేను కట్టి పెడతా, ఇంకా నియోజకవర్గం నేను శాంక్షన్ కావాల్సినవి ఉన్నాయా కేంద్రంలో మంత్రులతో మాట్లాడతా. లైక్ ఈ వేలో హామీలు కూడా పర్ఫెక్ట్ వేలో ఇవ్వచ్చు అనమాట. అండ్ వాటి ఎగ్జిక్యూషన్ కూడా మరి ఎలా ఉండాలి ఏంటి చూపించాలి కదా, అది కూడా ఎక్సలెంట్ వేలో ఇక్కడ చూపించవచ్చు. సో ప్రచారంలో ముందడుగు వేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆల్రెడీ అక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు పడితే వాటిని హైలైట్ చేయవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి సైలెన్స్గా ఉంటే వాటిని ఇక్కడ చెప్పేసి ఆవేళ లబ్ధి పొందవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈవేళ ఇంకొన్ని నేను మెన్షన్ చేయాల్సినవి ఉన్నాయి కానీ బట్ నేను మెన్షన్ చేయడం బాగోదని చెప్పి మెన్షన్ చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ పదే చెప్తుంది, జనసేన అదే చెప్తుంది, బీజేపీ అదే చెప్తా ఉంది. ఎవరి మీద దాడులు జరుగుతూ ఉంది, అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటి, లైక్ అవన్నీ కూడా. ఇక లాస్ట్ వన్, ఆల్రెడీ తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలిచిందని అంత అనుకుంటా ఉన్నారు. కానీ గెలిచింది ఏంటి, ప్రతిపక్షం. ఎందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి, అండ్ అసలు అభివృద్ధికి మేము పట్టం కడతాం కానీ ఇదిగో సింపతి కోసం కాదు అన్న వేలో చూపిస్తామని చెప్పేసి ఓటర్లు నిర్ణయించారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఆ వేలో దుబ్బాకలో కూడా ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక, ఇప్పుడు తిరుపతిలో కూడా ఒక ఎంపీ చనిపోయిన తర్వాతనే ఉప ఎన్నిక వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు సింపతి పనిచేయదు, అభివృద్ధి మాత్రమే పనిచేస్తుంది. సో ఆ అభివృద్ధి గతంలో మనం ఏ రకంగా చేసి ఉన్నాం ఏంటి అని చెప్పుకునే విషయంలో టీడీపీ ముందుంటుంది అని చెప్పేసి వాళ్ళ భావన. సో అల్టిమేట్గా కన్క్లూషన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు, అసలు అభ్యర్థిని ఎవరిని నిలుపుదాం ఏంటి అన్న వేరే మిగతా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈయన ఏకంగా అభ్యర్థిని ప్రకటించేసి ఒక ప్రణాళిక రచించేసి ఏ రకంగా ప్రచారంలో ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుపుకొని వెళ్ళాలి ఇటు మొత్తం ఒక అంటారు ఒక రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మార్చుకున్నాడు. ఆల్రెడీ క్లారిటీ ఉన్నప్పుడు కొన్ని అంశాల పట్ల వాటి దూకుడు పెంచాలన్న వేళ ఈరోజు చంద్రబాబు నాయుడు కనిపిస్తూ ఉన్నాడు. రిజల్ట్ ఏంటంటే తిరుపతి ప్రజలే ఇస్తారు, ఎవరిని గెలిపిస్తారు ఏంటని. బట్ రాజకీయ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దూకుడు చూస్తూ ఉంటే తెలుగుదేశం గెలుపు పక్కానా అని చాలామంది కనిపిస్తూ ఉంది. అది నేను చెప్పలేను, బట్ ఓటర్లే చెప్పాలి కాబట్టి మనం ఇక్కడ ఏమైనా కన్క్లూజన్ ఏంటి, గతానికి భిన్నంగా దూకుడు పెంచాడు, ఒక రకమైన డిఫరెంట్ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. మిగతా రాజకీయ పార్టీలు ఒక రకంగా ఆసక్తిని గమనిస్తూ ఉన్నాయి, అండ్ వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి వేగం స్టార్ట్ కాబోతూ ఉంది. తిరుపతి ఉప ఎన్నిక సంబంధించేసి ఎప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలు ఇక్కడ మొదలు కాబోతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఐఎమ్ షూర్ తిరుపతిలో వైసీపీ
చాలా చాలా కష్టపడాలి అన్న వేలో వీళ్ళంటూ ఉన్నారు. ఏది ప్రతిపక్షం వాళ్ళు. ఎందుకు? వాళ్ళు గెలవటానికి ముందు చెప్పిన మాటలేంటి, గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఏంటి అన్నప్పుడు అక్కడ ఏం కనిపించట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు గెలవాలంటే చాలా చాలా కష్టపడాలి. మాకు అలా కాదు. గతంలో మేము చేసిన అభివృద్ధి చెబితే చాలు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు చెబితే మేము ఈజీగా గెలిచేస్తున్నటువంటి దానిలో వీళ్ళు ఉన్నారు. దానికి తోడు ముందుగానే వాళ్ళ అభ్యర్థిని ప్రకటించేసి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తా ఉన్నారు. సో కన్క్లూషన్ ఏంటయ్యి ఈరోజు అన్నప్పుడు ఓన్లీ వన్ వర్డ్. గతానికి భిన్నంగా దూకుడు పెంచి చంద్రబాబు నాయుడు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే మొత్తం చూస్తూ ఉన్నట్టయితే సరికొత్త రాజకీయానికి తిరుపతి ఉప ఎన్నికతోనే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేయబోతున్నారు అన్న వేలో అనిపిస్తూ ఉంది.